ఈ రోజు స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు మిస్ అవ్వద్దు. లాస్ట్లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. దమయంతి పద్మమ్మను మోనాలిసాతో బయటికి నెట్టించేస్తుంది. ఇంతలోనే అక్కడికి మన హీరో విక్రమ్ కృష్ణ వస్తాడు. పద్మమ్మ వీళ్ళందరినీ తిడుతూ, మీరు నా కూతుర్ని ఏదో చేశారు, ఏం చేశారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని వీళ్ళందరిపైన అరుస్తూ ఉంటుంది. ఇంతలో మోనాలిసా పద్మమ్మని బయటకు తీసుకెళ్ళిపోతుంది. సరిగ్గా ఇదే టైంకి వస్తాడు విక్రమ్ కృష్ణ. పద్మ మన హీరో విక్రమ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి, నా కూతురు ఎక్కడుంది, మీరు ముందు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నారు, తెలియకుండా చేసుకున్నారు, కానీ ఇప్పుడేమో నా కూతుర్ని ఎలా గాలికి వదిలేశారు, వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నారు, నా కూతురు ఎవరితోనో లేచిపోయింది అంటున్నారు, నాకు సమాధానం చెప్పండి, నా కూతుర్ని ఏం చేశారు మీరందరూ అని మన హీరో విక్రమ్ కృష్ణ కాలర్ పట్టుకుంటుంది పద్మమ్మ. విక్రమ్ కృష్ణ తనకి సమాధానం చెప్పలేకపోతాడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో విక్రమ్ కృష్ణ ఉండిపోతాడు. అప్పుడు విక్రమ్ కృష్ణ పద్మమ్మతో ఇలా అంటాడు, నేను దేనికి సమాధానం చెప్పాలని నాకు కొంచెం టైం పడుతుంది, మీరు ముందు ఇంటికి వెళ్ళండి, నేను రాధ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను అని పద్మమ్మకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు మన హీరో విక్రమ్ కృష్ణ. కానీ పద్మమ్మ మాత్రం అసలు అదంతా పట్టించుకోదు. లేదు, మీరు ఈరోజు చెప్పి తీరవలసిందే, నా కూతురు ఏమైంది అని గట్టిగా అడుగుతుంది పద్మమ్మ మన హీరో విక్రమ్ కృష్ణని. ఇంతలో పక్క నుంచి దమయంతి కలగ చేసుకుని, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా, చెప్తున్నాం కదా నీ కూతురు ఎవరితోనూ లేచిపోయిందని అని మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంటుంది. అప్పుడే మనకి అందరికీ షాక్ ఇస్తాడు విక్రమ్ కృష్ణ. అత్త, నువ్వు మధ్యలో మాట్లాడుకు, నువ్వు మాట్లాడితే నీకు మర్యాదగా ఉండదని తనకి వార్నింగ్ కూడా ఇస్తాడు. ఇదంతా చూసిన దమయంతి ఆశ్చర్యపోతుంది. ఇక్కడే ఒక తల్లిపదే ఆవేదనని మన డైరెక్టర్ చాలా అందంగా రాస్తాడు. ఇక్కడ పద్మమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. చూసావా, నిన్ను పెళ్లి చేసుకుని ఈ గుమ్మంలో అడుగుపెట్టినప్పటి నుంచి నా కూతురి పరిస్థితి ఇలా ఉందన్నమాట. నేనే ఇన్ని రోజులు కళ్ళు మూసుకుని నాకు ఏం జరుగుతుందన్న విషయం కూడా నాకు తెలియలేదు. ఇదా నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకుని దానికి ఇచ్చే గౌరవం, విలువ? ఇలాగేనా నువ్వు నా కూతురిని చూసుకునేది అని గట్టిగా అడుగుతుంది విక్రమ్ కృష్ణని. బోరున వెలిపించుకుంటుంది. తరువాత విక్రమ్ కృష్ణ, నేనున్నాను, మీ అమ్మాయికి ఎటువంటి ఆపద రానివ్వను, ఇక వేళ్ల మాటలు అంటారా, ఇవి నేను చూస్తాను, తొందరలోనే వేళ్ల నూర్లు కూడా మోయిస్తాను, మీరు నాకు కొంచెం సమయం ఇవ్వండి, మీరు ముందు ఇంటికి వెళ్ళండి, తర్వాత నేనే మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొస్తాను అని ధైర్యం చెప్తాడు. కానీ పద్మమ్మ మన హీరో విక్రమ్ కృష్ణ మాటలు అస్సలు ఒప్పుకోదు. తరువాత పద్మమ్మ అంతే ముందుగా గుమ్మం ముందే కూర్చుని, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయను, నా కూతురు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటానని గుమ్మంలోనే అలా కూర్చుని ఉండిపోతుంది. ఇదంతా చూసిన విక్రమ్ కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మోనాలిసా పద్మమ్మని లేపే ప్రయత్నం చేస్తుంది. కానీ పద్మమ్మ మోనాలిసాపై కూడా గట్టిగా అరుస్తుంది. తను కూడా భయంతో పక్కకు వెళ్ళిపోతుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా పద్మమ్మని చేదరించుకుంటూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తరువాత దుర్గా ఒక అంబులెన్స్లో అందంగా రెడీ చేసి మన హీరోయిన్ రాధని తిప్పుతుంటాడు కదా. ఇక్కడైతే తర్వాత మొదలవుతుంది. మన హీరోయిన్ రాధని ఈ దుర్గా చాలా మాటలే అంటాడు, తనని అవమానిస్తాడు. దానికి మన హీరోయిన్ రాధ, నువ్వు ఏమనుకుంటున్నారా, నువ్వు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెడితే విక్రమ్ కృష్ణ గారు నన్ను కనిపెట్టలేరనుకుంటున్నావా, ఆయన గురించి నువ్వు ఎంత మాత్రం ఊహించలేరు, ఆయన ఎంత తెలివైన ఇంకా నిజాయితీ గల పోలీస్ ఆఫీసరో నువ్వు తెలియదు, నీకు ఆయన నన్ను కనిపెడతారు, నన్ను కనిపెట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్లిన రోజు నువ్వు ప్రాణాలతో ఉంటావో లేదో నీకోసం ఆలోచించుకో, నా గురించి నువ్వు తర్వాత ఆలోచిద్దు కానీ. దానికి దుర్గా ఇలా అంటాడు, ఏంటి రాదా నువ్వు మాట్లాడేది, ఒక గన్ పెట్టుకుని యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన వాడు హీరో అయిపోతాడు అనుకుంటున్నావా, అలా చాలామంది ఉన్నారు, వాడు హీరో కాదు, నీకు నేనే హీరోని, నువ్వు నా పైన పెట్టుకో నమ్మకం, నీకు నేను మంచి జీవితాన్ని ఇస్తాను, మన ఇద్దరం చాలా సంతోషంగా ఉందాం, ఎందుకు అస్తమాను విక్రమ్ కృష్ణ అంటావు, ఒక్కసారి దుర్గా జపం కూడా చేయొచ్చు కదా నువ్వు అని అంటాడు. నీ పొగరు దిగే రోజులు తొందరలోనే ఉన్నాయి, నువ్వు అస్సలు కంగారు పడుకో అని అంటుంది మన హీరోయిన్ రాధ దుర్గని. నువ్వు ఎంత పొగరుగా మాట్లాడుతున్నావో ఇవన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. నీ సంగతి తేల్చే ప్రోగ్రాం అయితే ఆల్రెడీ ఇప్పటికే విక్రమ్ కృష్ణ గారు మొదలుపెట్టే ఉంటారు, నువ్వు మరికొద్ది గంటల పాటే ఉంటావు సంతోషంగా, తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందనేది నువ్వే ఊహించలేవు అని దుర్గకి సరైన వార్నింగ్ ఇస్తుంది రాధ. కానీ మన రాధ మాటలు దుర్గ మాత్రం అస్సలు పట్టించుకోడు. తర్వాత ఈ దుర్గ కావాలనే వీళ్ళున్న అంబులెన్స్ని విక్రమ్ కృష్ణ తనిఖీ చేసే చోటుకి తీసుకువెళ్ళి అక్కడ ఆపుతాడు. ఏదో పెద్ద మాటలు అన్నావు కదా, మీ సార్ నిన్ను కాపాడేస్తాడని, చూడు ఇప్పుడు వాడు ఎదురుగా ఉన్నా సరే నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు అని మన రాధని అవమానం చేసి హేళన చేస్తాడు. ఇంతలో రాధ విక్రమ్ కృష్ణని కాపాడమని గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ కృష్ణకి ఏమీ వినిపించదు. ఇక అంబులెన్స్ అయితే చెక్ చేయరు కదా, ఆ ధైర్యంతోనే ఉంటాడు మన విలన్ విక్రమ్ కృష్ణ. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణే అంబులెన్స్ని దగ్గరుండి పంపించేస్తాడు.
తరువాత దుర్గా ఏదో అన్నావు, మరి ఏమైంది అని అంటాడు. దానికి దుర్గా అంటాడు, నీ మొగుడు పోలీస్ ఆఫీసర్ అయితే నేను పెద్ద దొంగని, నా దగ్గర నీ మొగుడు వేషాలు నీ వేషాలు పనికిరావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక నా ఒళ్ళో పడ్డానికి సిద్ధంగా ఉండు అని మన రాధని బెదిరిస్తాడు. తర్వాత మన హీరోయిన్ రాధ కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది, నువ్వు ఈ ఒక్క చిన్న విషయం చూసి వెర్రవీగిపోకు, నీకు పోయే కాలం దగ్గరలోనే ఉంది, నువ్వు నన్ను తీసుకొచ్చినప్పుడే నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇక నువ్వు ఒక్కసారి దొరికిన తర్వాత నా భర్త చేతులు నీకు మరణదండన ఎలా పడుతుందో చూడు, నిన్ను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ యమలోకానికి పంపించేస్తాడు నా భర్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ మన దుర్గా అయితే చాలా కంగారు పడతాడు, తన మొహంలో చాలా టెన్షన్ అయితే ఉంటుంది. ఇలా వార్నింగ్ ఇవ్వడంతోనే ఈరోజు స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. చూసారు కదండి, ఇక్కడ వరకు మన ఎక్స్ప్లెనేషన్ చూసారు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.